హాయ్ హలో వెల్కమ్ టు ద బెస్ట్ ఆఫ్ ది డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ది డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ది ప్రోగ్రామ్. ముందుగా వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే గురించి చెప్పుకుందాం. ఈ సమాజంలో అందరూ ఒకేలా ఉండరు. కొందరు ప్రత్యేకతను ఇట్టే గుర్తుపట్టచ్చు. 100లో 90 మంది కుడి చేతి వాటం వాళ్లే ఉండగా ఎడం చేతి వాటం వాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అందుకే వీరు ఎక్కడ కనపడినా మనం ప్రత్యేకంగా చూస్తాం, వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటాం. కుడి ఎడమైతే పొరపాటు లేదో అన్నాడు సినీ కవి. కానీ లెఫ్ట్ హ్యాండర్స్ గురించి ఇప్పటికీ కొన్ని అపోహలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ఈ అపోహలు వాళ్ళకే అనుకూలంగా ఉంటాయి కూడా. ఈ తరహా లాభాన్ని సైంటిఫిక్గా నెగటివ్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ సెలెక్షన్ అంటారు. లెఫ్ట్ హ్యాండర్స్ జెనెటిక్ డిజార్డర్ అని చాలామంది పొరపాటు పడుతుంటారు. అంతేకాదు వీళ్ళు రోగనిరోధక శక్తి సంబంధిత వ్యాధులతో త్వరగా చనిపోతారనే ఒక ప్రచారం నడిచేది అప్పట్లో. మనుషుల్లో ఎడమ చేతి వాటం ఎందుకు వస్తుందో శాస్త్రీయమైన కారణాలను నేటికి కనుగొనలేకపోవటం విశేషం. అది పుట్టుకతో కానీ బలవంతంగా కానీ వచ్చే అలవాటు ఎంతమాత్రం కాదు. కానీ శరీర అంతర్నిర్మాణ పనితీరుపై ఆధారపడుతుందన్న ఒక కారణం మాత్రం చెబుతుంటారు సైంటిస్టులు. మనిషి మెదడు కుడి ఎడమ 2 అర్ధభాగాలుగా ఉంటుంది. కుడివైపు శరీరాన్ని, మెదడు వైపు అర్ధభాగం నియంత్రిస్తుంది. అలాగే ఎడం వైపు ఉండే శరీర భాగాన్ని మెదడులోని కుడి అర్ధభాగం నియంత్రిస్తుంది. అంటే మెదడులోని కుడి అర్ధభాగం బలంగా ఉన్నవారిలో ఎడమ చేతివాటం రావచ్చనే ఒక అభిప్రాయం మాత్రం చాలామంది సైంటిస్టుల్లో ఉండగా జెనెటిక్ ఎఫిషియన్సీ మీద కూడా ఆధారపడి ఉండొచ్చని మరికొందరు సైంటిస్టులు భావిస్తున్నారు. వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే. ఈ భూమి మీద 7 నుంచి 10% జనాభా ఎడమ చేతి వాటం వాళ్లే ఉన్నారు. అందుకే ఒక స్పెషల్ డే ఉంది. ఆగస్టు 13న జరుపుతున్నారు. 1976 నుంచి ప్రతి ఏటా జరుపుతున్నారు. అమెరికా సైన్యంలో పనిచేసిన డీన్ ఆర్ క్యాంబెల్ ఈ దినోత్సవానికి మూలం. ఈయనే లెఫ్ట్ హ్యాండర్స్ ఇంటర్నేషనల్ కంపెనీని స్థాపించారు. ఈ రోజున లెఫ్టీస్ ఎదుర్కొంటున్న అసౌకర్యాలపై అవగాహన కార్యక్రమాలు, వాటిని అధిగమించేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తుంటారు. లెఫ్టీస్ క్లబ్లు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. మాన్పించడం మంచిదేనా? ఏడాదిన్నర నుంచి 2 ఏళ్ల మధ్య వయసులో పిల్లలు వస్తువులను పట్టుకోవడం మొదలుపెట్టినప్పుడు వాళ్ళు ఎడమ కుడి చేతివాటం వాళ్ళు అన్నది గుర్తించవచ్చు. కానీ కొందరు తల్లిదండ్రులు ఎడమ చేతి వాటాన్ని ఒక చెడు అలవాటుగా భావిస్తారు. బలవంతంగా అలవాటును మాన్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే అది పిల్లల మెదడుపై ప్రభావం చూపుతుందంటున్నారు మానసిక వైద్యులు. బ్రెయిన్ డిసీజ్లతో పాటు నత్తి, మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే దీనిని శరీర నిర్మాణ క్రమంలో భాగంగానే భావించాలి తప్ప కీడుగా పరిగణించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. ఎడమ చేతి వాటం ఉన్నవారిని కొందరైతే పరిశుభ్రత లేనివారుగా వింత మనుషులుగాను చూస్తుంటారు. లెఫ్టీస్లో హోమోసెక్షువల్ ఎక్కువగానే అపోహ కూడా వెస్ట్రన్ కంట్రీస్లో నడుస్తుంటుంది. ఈ రోజుల్లో పర్వాలేదు, కానీ ఒకప్పుడు మాత్రం లెఫ్టీస్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. వాళ్లను తప్పుడు మనుషులుగా పొరపడేవాళ్ళు. మంత్రగాళ్లుగా, సైతానుగా, ప్రతిరూపాలుగా భావించేవాళ్ళట. అదే అనుమానంతో కొందరిని చంపిన సందర్భాలు చరిత్రలో చాలానే ఉన్నాయి. ఐక్యూ లెవెల్ ఎడమ చేతివాటం వాళ్లను లెఫ్టీ, సినిస్ట్రాల్, సౌత్ పాల్ లెఫ్ట్ హ్యాండర్ అని రకరకాలుగా పిలుస్తుంటారు. నటుడు చార్లీ చాప్లిన్, యాపిల్ కంపెనీ అధినేత స్టీవ్ జాబ్స్, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, అమెరికా మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా, మరి మన దేశంలో మహాత్మా గాంధీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ, నటుడు అమితాబ్ బచ్చన్, క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, నిర్మాత కరణ్ జోహర్, అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే లెఫ్ట్ హ్యాండ్ యూజర్లు లిస్ట్ పెద్దదే ఉంది. దీంతో ఎడమ చేతివాటం వాళ్ళంతా తెలివిగల వాళ్ళనే విషయం ప్రచారంలో ఉంది. అయితే కుడి చేతివాటం వాళ్లతో పోలిస్తే లెఫ్టీస్లో ఐక్యూ లెవెల్ నిజంగానే ఎక్కువగా ఉంటుంది. మాట్లాడే శక్తి, వేగం, సామర్థ్యం, అర్థం చేసుకోగల శక్తి సామర్థ్యాలు, భావ ప్రకటనలో స్పష్టత వీరిలోనే బాగుంటాయని సైంటిస్టులు చెప్తున్నారు. మెదడులో కుడి ఎడమ అర్ధభాగాలను అనుసంధానం చేసే కార్పస్ కల్లోజం ఎడమ చేతి వాళ్లలో ఎక్కువగా ఉంటుంది. వాళ్లలో బ్రెయిన్ చురుగ్గా, సమర్థవంతంగా పనిచేయడానికి ఇదొక కారణమని వివరిస్తున్నారు. అంబిడెక్స్ట్రాస్ చేతి అలవాటును పెద్దయ్యాక కూడా కొందరు స్వచ్ఛందంగా మార్చుకుంటారు. ఆ అలవాటు చాలా మంచిదంటున్నారు వైద్యులు. దీనివల్ల ఎడమ బ్రెయిన్, కుడి బ్రెయిన్లు మధ్య సమన్వయం పెరుగుతుందని చెప్తున్నారు. మరింత చాకచక్యంగా తమ పనులను నిర్వహించుకోవడానికి వీలుంటుంది. 2 చేతుల్ని సమానంగా సునాయాసంగా వినియోగించుకోగలుగుతారు. వీళ్ళని అంబిడెక్స్ట్రాస్ అని పిలుస్తుంటారు.
ఇప్పటి వరకు వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకున్నాం కదా. మరి ఆగస్టు 13న ఒక్కసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఎంతోమంది ప్రముఖుల జననాలు జరిగాయి. మరి ఒకసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి నేడు జన్మించిన ప్రముఖులు ఎవరో తెలుసుకుందాం రండి. అతిలోక సుందరి శ్రీదేవి గురించి తెలియని వారుండరు. భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. చిన్న వయసులోనే బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఆమె అకస్మాత్తుగా ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ఇప్పటికీ చిత్ర పరిశ్రమలో ఆమె మరణం తీరని లోటు. ఈరోజు దివంగత నటి శ్రీదేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ అభిమాన తారకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. శ్రీదేవితో తమకున్న జ్ఞాపకాలను షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు ఆమె భర్త బోనీ కపూర్, కూతుళ్లు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ తమ తల్లి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే గూగుల్ కూడా శ్రీదేవికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. శ్రీదేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు. ఆమె అసలు పేరు శ్రీ అమ్మయాంగర్ అయ్యప్పన్. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకున్నారు. అనితా రాజ్ ఖురానా ఒక భారతీయ నటి. ప్రసిద్ధ నటుడు జగదీష్ రాజ్ కుమార్తె. ఆమె ప్రముఖ చిత్రాల్లో ప్రేమ్ గీత్, జరాసీ జిందగీ, నౌకర్ బీవీ కా జమీన్ ఆస్మాన్, గులామీ, మజ్లూమ్ ఉన్నాయి. అనిత టీవీ సిరీస్ ఏక్ థా రాజా ఏక్ థీ రాణిలో ప్రియంబదా సింగ్గా, చోటీ సర్దార్ని, కులంత్ కౌర్ దిల్లానాగా కూడా ప్రసిద్ధి చెందారు. ప్రస్తుతం ఆమె ఏ రిష్తా క్యా కెహ్లతాలో కావేరీ పొద్దార్గా కనిపిస్తుంది. అనితా రాజ్ ఖురానా 1962 ఆగస్టు 13న ముంబైలో జన్మించారు. వైజయంతిమాల పాతతరం తెలుగు, తమిళ సినిమా నటి. 1936 ఆగస్టు 13 చెన్నైలో జన్మించింది. తరువాత ఆమె హిందీ చిత్రరంగంలో ప్రవేశించి పేరు తెచ్చుకున్నారు. ఈమె మంచి నర్తకి, భరతనాట్యంలో ప్రావీణురాలు. 1950, 1960 దశకాలలో హిందీ సినిమాలలో నటించి అనేక అవార్డులు పొందారు. ఆ తర్వాత పార్లమెంట్ సభ్యురాలుగాను ఉన్నారు. వైజయంతిమాలకు 2024 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించగా, మే 10న రాష్ట్రపతి భవన్లో పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకుంది. శ్రబంటి చటర్జీ బెంగాలీ చిత్రాల్లో పనిచేసే భారతీయ నటి. బెంగాలీ సినిమా రంగంలో అత్యధిక పారితోషికం తీసుకునే మరియు అత్యుత్తమ నటీమణుల్లో ఒకరు. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి. బెంగాలీ చిత్ర పరిశ్రమలో ప్రసిద్ధి చెందింది. 1997లో స్వపన్ సాహా దర్శకత్వం వహించిన మాయర్ భదోన్ చిత్రంతో శ్రబంటి బాలనటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఛాంపియన్లో ప్రధాన పాత్ర పోషించిన తర్వాత ఆమె 2003లో కీర్తిని పొందింది. తన కెరీర్ మొత్తంలో శ్రబంటి అమానుష్, షికారి, భూత్ చక్ర ప్రైవేట్ లిమిటెడ్ వంటి చిత్రాల్లో అనేక ముఖ్యమైన ప్రదర్శనలు ఇచ్చింది. శ్రబంటి చటర్జీ ఆగస్టు 13, 1987లో కోల్కతా, పశ్చిమ బెంగాల్లోని జన్మించారు. ప్రహ్లాద్ జానీ అనే బాబా 1940వ సంవత్సరం నుండి ఆహారం, నీరు తీసుకోకుండా జీవిస్తున్న ఒక యోగి. ఈయనను చునీరివాలా మాతాజీ అని కూడా అంటారు. ప్రహ్లాద్ మహారాష్ట్రలోని చరదా గ్రామంలో 1929 ఆగస్టు 13న జన్మించారు. జానీకి చెందిన 2 పరిశోధనా అధ్యయనాలు 2003లో ఒకటి, 2010లో ఒకటిగా నిర్వహించబడ్డాయి. రెండూ కూడా అహ్మదాబాద్లో ఉన్న స్టెర్లింగ్ హాస్పిటల్లో ఒక న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ సుధీష్ చా నిర్వహించారు. ఈయన ఇలాంటి ప్రత్యేకతలు కలిగిన కేసులను స్టడీ చేయడంలో ప్రావీణ్యత కలిగి ఉన్నారు. ఈయన నిర్వహించిన పరిశోధనలో ప్రహ్లాద్ ఆహారం, నీరు లేకుండా జీవించగలుగుతున్నారని నిర్ధారించారు. ఈ అధ్యయనాన్ని సైంటిఫిక్ జర్నల్లో ప్రచురించలేదు. సో ఇదండి ఇవాంటి బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.